అమ్మ వంట ఇవాళ మనం గోపి పువ్వు పచ్చి బఠానీ టమాటాతో కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. మొత్తం చూడండి. ఈ కర్రీ ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ముక్కుడు పెట్టుకొని 2 పావుల నూనె పోసుకోవాలి. గంజు పెట్టుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా వండి చూడండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వేడైనాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర, ఉల్లిగడ్డ పెద్దది, పచ్చిమిర్చి 3-4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ ఫ్రై కావాలి. ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా వేగిపోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి 1 స్పూన్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇలా వండి చూడండి. మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. వేడైపోవాలి. మంచిగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి 1 స్పూన్. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఈ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు నాన్ వెజ్ లాగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి బఠానీ ఒలుసుకున్నాయి. ఇవి కాయ దొరుకుతుంది, కొనుకొచ్చుకొని ఒలుసుకున్న బఠానీ. ఇప్పుడు సీజన్ కదా అండి, మార్కెట్లో ఫుల్ వస్తుంది. పచ్చి బఠానీ ఒలుసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత మంచిగా పచ్చి వాసన అయ్యే వరకు వేయించుకోవాలి పచ్చి బఠానీ. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చపాతీకి, అన్నానికి, బగారా రైస్, గుమగుమలాడే కాలీఫ్లవర్ గోపి పువ్వుతో పచ్చి బఠానీ వేసి టమాటాలు వేసి కర్రీ చేసుకోవాలి. కొంతమంది గ్రేవీలు చేసి పోస్తారు, కానీ అలా కన్నా ఇలా వండుకొని చూడండి. ఏ గ్రేవీ అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. డైరెక్టే వేస్తున్నాను. టమాటాలు కూడా కట్ చేసి వేసుకుంటున్నా. గోపి పువ్వు ఉడకబెట్టి వేసుకుంటారు కొంతమంది. అవసరం లేదండి. ఇలా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మొత్తం ఇంట్లోనే ఉడకాలి, మగ్గాలి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలి. గోపి పువ్వు పచ్చి బఠానీ మంచిగా వేయించుకోవాలి. ఎప్పుడన్నా ఒక్క పొద్దులు ఫాస్టింగ్లు ఉన్నప్పుడు మంచిగా ఈ కర్రీ వండుకుంటే కడుపు నిండా తింటారు. అంత టేస్టీగా రుచిగా ఉంటుంది. రుచికి రుచి, టేస్టీకి టేస్టీ. గుమ్మగుమ్మలాడే గోపి పువ్వు పచ్చి బఠానీ టమాటా కర్రీ వేసి వండండి. సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. నేను ఈ లోపల టమాటాలు కట్ చేసిన ఒక 4-5 టమాటాలు వేసుకోవాలి. గ్రేవీకి చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ పట్టిపోయకుండా పర్లేదు. ఇప్పుడు టమాటా లోకల్ టమాటా వస్తుంది కాబట్టి పట్టిగానే మగ్గిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటా కూడా వేగిపోవడానికి మూత పెట్టుకుంటున్నా. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీస్తున్నా. ఇప్పుడు మళ్ళీ కలుపుకుంటున్నా. మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో వేసుకునేటివి చూపెడతాను. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు,
1 స్పూన్ వేస్తున్నా నేను. ఇప్పుడు కారం 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్, కొత్తిమీర, మెంతి సన్నం తరుక్కొని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కూరలా కలిసిపోతుంది కర్రీలో. కొత్తిమీర, మెంతి చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఇందులో ఇక ఏమీ వేయను, అంతే సింపుల్. ఏ మసాలాలు వాడలేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకునే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. గుమగుమలాడే గోపి పువ్వు కర్రీ రెడీ. మళ్ళీ ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టిన 5 నిమిషాల తర్వాత కూర రెడీ. చూడండి, చాలా టేస్టీగా సూపర్గా రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి. ఈ కూర ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఇప్పుడు గుమగుమలాడే కూర రెడీ. ఎంత బాగుంది. దీనికి కాంబినేషన్ నేను ఆమ్లెట్ చేస్తాను. ఆమ్లెట్ చూడండి, చాలా టేస్టీ ఆమ్లెట్, గుమగుమలాడే ఆమ్లెట్ వస్తుందండి. ఇప్పుడు చూడు, కూర తుకతుకలాడి మంచి ఫ్లేవర్తోని కనబడుతుంది. ఈ కూర వండండి, కంపల్సరీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కూరల కన్నా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని కూరగాయల కన్నా చాలా టేస్ట్ అయిన కర్రీ. ఇప్పుడు ఆమ్లెట్ రెడీ చేసేది చూపెడుతున్నా. 1 ఉల్లిగడ్డ తరుక్కొని పెట్టుకున్న పెద్దది, పచ్చికారం, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర, అల్లం పేస్ట్, ఇవన్నీ ఆమ్లెట్కు. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు. ఈ గిన్నెలో ఉల్లిగడ్డ తరిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నా. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి, కలిసిపోయేటట్టు అన్నీ. ఇప్పుడు 2 గుడ్లు కొట్టుకుంటున్నా. 2 ఎగ్స్ కొట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ట్రై చేయండి ఆమ్లెట్. మీ జీవితంలో మర్చిపోరు, అంత టేస్టీగా ఉంటాయి. గుమగుమలాడే ఆమ్లెట్ తిన్న కొద్దీ తినబుద్ధి అవుతుంది. మళ్ళీ మళ్ళీ ఆమ్లెట్ వేసుకొని తింటూనే ఉంటారు. అంత బాగుంటుంది ఈ ఆమ్లెట్. ఇన్ని ఐటమ్స్ వేసుకొని ఆమ్లెట్ వేసుకున్నారనుకో, చాలా టేస్ట్, అదిరిపోయే ఆమ్లెట్. చూడండి, గుమ్మగుమ్మలాడి ముక్కుడు పెట్టుకోవాలి ఆమ్లెట్ వేసేది. ఆమ్లెట్ వేసే ముక్కుడు పెట్టుకొని 2 పావుల చిన్న 2 స్పూన్ల నూనె పోసుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. గుమగుమలాడే ఆమ్లెట్ రెడీ. చాలా టేస్ట్ అయిన ఆమ్లెట్ రెడీ అవుతుంది. చూడండి, ఎంత దొడ్డు సూపర్గా, సూపర్ అంత బాగుంటుంది. ఈ ఆమ్లెట్కు లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబర్ చేసుకోండి. చాలా టేస్టీ గుమగుమలాడే ఆమ్లెట్. ఇప్పుడు మనం మర్రేసుకునే చూపెడతా. ఉల్టా పల్టా వేసుకోవాలి. దీనికి పరాతం పెట్టి మర్రేయాలి. ఇది పెద్దది మూకుడు కాబట్టి ఆమ్లెట్ వేసుకునేది
ఈ ముకుడు ఇందులో మర్రేసి కాల్చుకోవాలి. మళ్ళొకసారి పచ్చిదనం అన్నది పోతుంది. ఇలా ట్రై చేయండి. ఆమ్లెట్, టేస్టీ ఆమ్లెట్, గుమ్మగుమ్మలాడే ఆమ్లెట్ చూడండి ఎంత బాగుంది. ఒక్కసారి ఆమ్లెట్కు లైక్ వేసుకోరి. చూస్తేనే లొటకలు వేసుకుంటా తినాలనిపిస్తలేదా? అంత బాగుంది టేస్టీ ఆమ్లెట్. ఇలా ట్రై చేయండి. వేసుకొని లాగియండి. చాలా టేస్టీగా ఉంది. అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. గుమగుమలాడే ఆమ్లెట్ రెడీ. చూడండి ఆ మూకుడు ఎంత లోతుకుండే, అంత పైకి వచ్చింది, అంతలా వస్తుంది. దొడ్డుకు దొడ్డు ఒక నలుగురైనా తినొచ్చు, ఒక్కరైనా తినొచ్చు ఫుల్గా.